ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మల్లిక, భోజనానికి రా. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, మీరు తినండి. పిల్లివారింట్లో ఏ ఒక్కరు భోజనానికి రాకపోయినా మిగతా ఎవరూ భోజనం చేయరని నీకు తెలుసు కదా. ఆకలి లేకపోతే ఏం చేయమంటావు? ప్లీజ్ రా మల్లిక. ఎందుకిలా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వు ఇలా ఏడవటం అస్సలు బాలేదు. నరేష్ బావ ఇలా ఏడిపిస్తున్నాడు. మల్లిక అంటే డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. అలాంటి నువ్వు ఏడవటం కరెక్ట్ కాదు. నాన్నకి నరేష్ బావ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ ఎకరం పొలం కొనిచ్చాడు. అలాంటి మనిషిని గాలి నారాయణ బాబు గారి మీద కోపంతో నరేష్ బాబు గారు అలా చేశారు మల్లిక. ఆ ఒక్క ఎకరం పొలం కొనివ్వడం వెనుక వాళ్ళ రెక్కల కష్టం ఎంత ఉంటుందో తెలుసా? ఇప్పుడేం మించిపోయింది? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. రా మల్లిక. నారాయణ బావ కంటే నరేష్ బావ అంటేనే అమ్మా నాన్నలకి చాలా ప్రేమ. అలాంటిది ఏడుపు నీ ఫేస్ కి సూట్ అవ్వదు. ఏడవకు ప్లీజ్. పిల్లి వారింట్లో ఎవరికి లేని ఇలాంటి చెట్టుకును ఈ మనిషికి ఎలా వచ్చింది? ఆ పొలం పత్రాలు అక్కడే ఉన్నాయి, కానీ కనిపించట్లేదని చెప్పడాన్ని అది నేను తట్టుకోలేకపోతున్నాను. తప్పే. అసలు తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పు? అందులోనూ ఈ తప్పు చేయటం వెనుక ఏదో కారణం ఉండుంటుంది. అదేంటో తెలుసుకుని బావగారిని మార్చాలి. ఆ మనిషి మొహం కూడా చూడాలనిపించడం లేదు. అందరూ అరిటాకుల ముందు కూర్చొని నీకోసం ఎదురు చూస్తున్నారు. రామల్లిక, నా కడుపులో బిడ్డ నన్ను కాళ్ళతో తంతుంది. పాపం ఆకలేస్తుందేమో. ఆకలేస్తుంది మల్లిక. సరే పద. ముందు కళ్ళు తుడుచుకొని నవ్వుతురా. రా. మల్లికక్క, ఏంటి ఇంతసేపు? అందరూ ఆకలితో ఉంటారని తెలీదా? కూర్చొని తిను తల్లి. మల్లిక, కోమలి, కూర్చోండి. కోమలి కూర్చో, జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నావు? చెయ్యొద్దులు, వదలమని చెప్తున్నాను కదా, వదులు. ఏ, నా పక్కన కూర్చొని తినవా? ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను చూసినప్పుడు పొలం కాగితాలు అక్కడ లేవు. ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది. ఏదో ఒక రోజు నిజం తెలిసి అందరూ చింతిస్తారు. అదే జరుగుతుంది. చెయ్యి వదులుతావా వదలవా? రే నరేష్, చేయొద్దు. భీమేష్ బావు గారు, వడ్డించండి, ఆకలేస్తుంది. అందరూ తినండి. రే నరేషు, తినరా. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావు కదూ? అదే నిజం అనుకుంటున్నావు కదూ? ఆ ఎకరం పొలం కోసం ఆశపడి నేను కాగితాలు కనిపించడం లేదని అబద్ధం చెప్పాను అనుకున్నావా? అది నువ్వు నమ్ముతున్నావు కదా?
సత్యమావయ్య నాకు మావయ్య కాదు, తండ్రి లాంటివాడు. విజయలక్ష్మి అత్తయ్యకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? నేను పిల్లివారింటి వాడిని, ఇతరుల ఆస్తుల కోసం ఆశపడేవాడిని కాదే. అలాంటి నన్ను అనుమానిస్తావా? నా ప్రశ్నకు సమాధానం చెప్పి తినవే. రేయ్, ఏంట్రా తినే ఆకుని అలా లాగుతావేంటి? రే నరేషు, ఆగు. భోజనం ముందు నుంచి లేచి వెళ్ళకూడదురా, తిను. ఆ పొలం కోసం ఆశపడుతున్నానని అందరూ అనుకుంటున్నారు కదా. తినవే, నువ్వు మాత్రం బాగా తిను. తిను. రేయ్ రేయ్ నరేష్ అన్నా, ఆకలేస్తుంది బావగారు. అందరూ తినండి. రేయ్, కనిపించాడా? కనిపించలేదన్నా. నీకు కనిపించాడా అన్నా? రన్న లేదురా. నరేష్ బాబు గారు ఏరి పెద్ద బాబు గారు. మొత్తం చూసొచ్చామమ్మా, నరేష్ కనిపించలేదు. మీ పిల్లివారింట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపించకుండా పోతారా అని ఊళ్ళో అందరూ ఎగతాళిగా అంటున్నారు. నరేష్ కూడా సన్యాసి అయిపోయినట్టేనా? బావా రా, వెళ్ళి పడుకుందాం. నాకు నిద్ర వస్తుంది. నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో. నీ హస్బెండ్ కనిపించినప్పుడు కూడా మేమంతా ఇలాగే రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఎదురు చూసాం. అయినా ఎవరుంటే నీకేంటి, పోతే నీకేంటి? వెళ్ళు, వెళ్ళి నిద్ర పోవే. నరేష్ మర్ది గారు కనిపించడం లేదని అందరం టెన్షన్ పడుతుంటే నీకు మాత్రం నిద్రొస్తుందా? వెళ్ళారు, కనిపించలేదని తిరిగొచ్చారు. అంతకంటే ఏం చేస్తారు? ఓహో, రాత్రంతా మేలుకుని ప్రేమ నటిస్తారా? ప్రేమలు ఏ సంపంగి, నోరు మూసుకొని మర్యాదగా వెళ్ళు. నా ఎదురుకుండా నిల్చొని ఇలా వాగితే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతావా? అంత తప్పు మాట నేనేమన్నాను? సంపంగి, నీ అంతట నువ్వే వెళ్తే అది నీకే మంచిది.